డేయ్ రాజులా కనిపించే కఠినాత్ముడు కర్ర పట్టుకుని మేము ఏడుస్తూ ఉన్నా కరికరం లేకుండా కొడుతున్నాడు. నా కాళ్ళు అతడే విరగ్గొట్టాడని చెప్తుంది. అతను కలిపురుషుడని పరీక్షిత్ రాజుకు తెలుస్తుంది. దాంతో పరీక్షిత్ కలికి శిక్ష విధిస్తాడు. అప్పుడు కలి, నన్ను ఎందుకిలా చిత్రహింసలకు గురి చేస్తున్నావు? ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే. ఇది వదిలి నేను ఎక్కడుండాలి? నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి నన్ను చంపుతానంటే ఎలా? నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటానని చెప్తాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు జోదశాల, మద్యపానం, వ్యభిచారం, జీవహింస జరిగే 4 స్థానాలను ఇస్తానని చెప్తాడు. మహారాజు 4 స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జోదశాల నుంచి అసత్యం, మద్యపానం నుంచి మదం, అహంకారం, వ్యభిచారం నుంచి కామం, హింస నుంచి కోపం, క్రౌర్యం, ఇలా మరో 4 స్థానాలను కూడా ఆక్రమించాడు కలి. ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు. సరే అని బంగారం ఉన్న చోట కూడా నీదే అని చెప్తాడు. అయితే బంగారం నుంచి మాశ్చర్యం పుడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు కలిపురుషుడు. మొత్తానికి 9 స్థానాల్లో కలి ఉంటాడు. పరీక్షిత్ మహారాజు దరిదాపులకు కూడా